దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా గట్టిగా చెప్తాం. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో వారందరూ కూడా తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము ప్రారంభమును చదువుకుందాం. ఆ కాలమున శిష్యుడు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్యములో యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎవరికి గొప్పగా చూపిస్తుంది అని అడిగితే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి అంటున్నాడట, ఈ బిడ్డ వలె మీరు ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బిడ్డ వలె ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అని యేసు ప్రభు ఆ చిన్న బిడ్డను తీసుకుని చెబుతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈరోజు దేవుని సన్నిధిలో మనందరము కూడా గొప్పవారుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం ఎవరమయ్యా అంటే ఆ గొప్ప దేశములో, ఆ గొప్ప రాజ్యములో మనం కూడా వారసత్వము కలిగిన వారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వారసత్వం అనేది అందరికీ ఉంటుంది. తండ్రుల యొక్క ఆస్తులు కానీ లేదా తాతల యొక్క ఆస్తులు కానీ ఉంటే ఖచ్చితంగా అది వారసత్వం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది చెప్పాలి. అవి అనుకున్న బిడ్డలకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కూడా యేసు అనే ఒక దేవుడు మన కొరకు, మన యొక్క జీవితాలన్నిటిని కొరకు బాగు చేయడానికి మనందరి జీవితాల్లో ఆయన రక్తాన్ని చిందించి మనందరిని కూడా ఒక పరిశుద్ధులుగా చేర్చి ఆ పరలోకానికి, ఆ శ్రేష్టమైన రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని త్యాగం చేసి, ఇదిగో నీవు కూడా వారసుడివే, నీవు కూడా హక్కుదారుడివే అని ఒక అధికారం ఈ భూమి మీద మనకిచ్చి, ఇదిగో నీ ఆస్తి అక్కడ ఉన్నది, నీ స్వాస్థ్యము పరలోకంలో ఉన్నది అని చెప్పి మనందరికి ఏమిచ్చాడంటే ఒక పట్ట ఇచ్చి వెళ్ళాడు. ఏమిచ్చి వెళ్ళాడు అంటే అధికారం ఇచ్చి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగలిగే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, అక్కడకు నువ్వు ఆ గొప్ప దేశంలో ఒక గొప్పవాడిగా నువ్వు నిలవబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యం నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది
నేను ప్రశ్నించుకుంటే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? చిన్న బిడ్డను నిలవబెట్టాడు. ఒక చిన్న బిడ్డను నిలవబెట్టి, ఈ బిడ్డ వల్లే మీరు ఎప్పుడైతే మార్చబడతారో, దేవునికి స్తోత్రం, అప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అప్పుడు ఈ బిడ్డ వలె తమ్మును తాము ఎవరైతే తగ్గించుకుంటారో వారు అక్కడ గొప్పవారు అవుతారట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్ర. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా మనకివ్వబడిన స్వాస్థ్యములో లేదా మనం పొందుకోవలసిన స్వాస్థ్యానికి ఒక గొప్ప వారసులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుని అందులో గొప్పవారిగా పిలువబడాలి అంటే యేసు ప్రభువు ఇక్కడ ఒక చిన్న బిడ్డ నిలబెట్టి చిన్న బిడ్డ మనస్సును కలిగి ఉండమన్నాడు. చెప్పండి, ఎవరి మనస్సు? అక్కడ ఉన్న చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, అక్కడ శిష్యులే కొంతమంది ఉన్నారు. 12 మంది శిష్యులు కాక తనతో పాటు నడిచేవారు లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరినీ యేసు ప్రభు వారు పిలవలేదు, కానీ అక్కడ ఉన్న ఒక చిన్న బిడ్డను పిలిచి, ఎందుకు యేసయ్య ఈ చిన్న బిడ్డ వల్లే మీరు ఉండాలని చెప్పాడు? చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. చిన్న బిడ్డలు అని ఎందుకు అన్నాడంటే వారి మనస్తత్వం ఏంటంటే పాల వంటిదట. ఎలాంటిది? పాల వంటి మనస్తత్వం. అది అంటే తెల్లని మనస్తత్వం. ఏ విధమైన కల్మషము కానీ ఏ విధమైన కోపము కానీ వారికి ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్న బిడ్డలు ఇంటికాడ ఉంటే కొట్టిన తర్వాత కూడా రారా అంటే ఏం చేస్తాడు? వస్తాడా? నువ్వు నన్ను కొట్టావు నేను రాను అని అంటాడా? అదే నిన్ను తిడితే, అదే నిన్ను కొడితే? యేసు ప్రభు ఎందుకు చిన్న బిడ్డలు అని అన్నాడంటే వారి మనస్సునట ఎలాంటి కల్మషము లేకుండా స్వచ్ఛంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందుకనే వాక్యం తెలియపరుస్తుంది, అలాంటి ఒక చిన్న బిడ్డల వంటి మనస్సును మనకు దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చిన్న బిడ్డ మనస్సు అని ఎందుకు రాయబడిందంటే అక్కడ మంచి మాట కింద రాయబడింది, వారు తగ్గించుకుని ఉంటారంట. ఎవరు పిలిచినా వస్తారా రారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఎవరు పిలిచినా పలుకుతారు, వస్తారు. దేవుని సన్నిధిలో గొప్పవాడిగా నువ్వు ఉండాలి అని అంటే, ఒక గొప్ప స్థితిలో నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని అంటే నువ్వు మొదట తగ్గింపు కలిగి జీవించాలి. చెప్పండి, ఏం కలిగి జీవించాలా? దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తామును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని గొప్పవాడిగా చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక గొప్పవాడిగా ఉండాలి అంటే మొదట మన జీవితంలో గర్వం అనేది ఉండకూడదు. ఏముండకూడదు? చెప్పండి గట్టిగా, గర్వం అనేది ఉండకూడదు. ఒకరోజు హిజ్కియా గర్వించాడంట. దేశాన్ని పరిపాలిస్తున్నవాడు, దేశాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నవాడు ఒకరోజు ఈ అధికారాన్ని బట్టి, తనకు కలిగిన ఆ యొక్క బలమును బట్టి, తన వెనకాల నడుస్తున్న జనాలను బట్టి
గర్వం అనేది తన జీవితంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. గర్వం అనేది మనుషుల జీవితంలోనికి ఎప్పుడు వస్తుందో ఆ జీవితం ఏమవుతుందంట? నాశనానికి నడుస్తుంది. నాశనానికి ముందు ఎవరు నడుస్తారని బైబిల్ చెప్తుంది? గర్వం నడుస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యంలో వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు గొప్పవాడిగా ప్రభు దగ్గర నిలవబడాలని ఒక ఆలోచన కలిగి ఉన్నావు. నీవు నేను కూడా ప్రతి ఒక్కరము ఆ పరలోక రాజ్యానికి వారసత్వము కలిగిన వారమే. కానీ కలిగిన వారసత్వాన్ని పరిపూర్ణంగా మనం సాధించాలి, పొందుకోవాలి అని అంటే మన పితరుల తర్వాత దాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఈ భూమి మీద మనం భక్తి చేసే సమయంలోనట గర్వం అనేది మన జీవితంలోనికి రాకూడదు. దేవునికి స్తోత్రం. గర్వం అంటే ఏంటి చెప్పండి? నేను మాత్రమే చేయగలను, నా వల్ల మాత్రమే జరుగుతుంది, ఇది నా వల్ల తప్ప ఎవరి వల్ల జరగదు. ఇంగ్లీష్లో దీనికి సింగిల్ వర్డ్ రాయబడింది, ఐ. అంటే అన్నింటికీ నేనే అని అనుకుంటాం. చూడండి, ఎప్పుడైతే నేను అనే మాట మనం ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా అక్కడే మనం పడిపోవడం ప్రారంభించినట్టు. ఒకే ఒక్కడికి మాత్రమే రాయబడింది ఈ యొక్క పదం, లేదా సింగులర్ అనేది ఒకే ఒక్కడికి అది వర్తిస్తుంది. అది ఎవరికయ్యా అంటే కేవలం దేవునికి మాత్రమే వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు, నేను నిజమైన మార్గమును అన్నాడు, నేను సత్యమును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఒకటి నేను అనే పదము, నేను మాత్రమే చేయగలను అనే పదము లేదా ఈ మాట అనేది ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎవరికి సంబంధించిందయ్యా అంటే దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సంఘానికి, కుటుంబానికి, మనకు వచ్చేసరికి దేవుడు ఏం చెప్తాడంటే మనము అని అంటాడు. ఏం చెప్పాలి? మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా కూడా గర్వం అనేది వచ్చి దేవుని సన్నిధిలో తనకు కొంత సమయం, ఎక్కువ సమయం కాదు, కొంత సమయం ఏం చేశాడయ్యా అంటే, మేబీ నేను అనుకుంటాను, దేవుడు స్వస్థపరిచాడు, ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు, ఆయుష్ను పొడిగించిన తర్వాత ఈ 15 సంవత్సరాలు నా ప్రాణానికి ఏ లోటు లేదులే అనుకుని, ఈ 15 సంవత్సరాలు నా ప్రాణానికి ఏ లోటు లేదు అనుకుని దేవుడు బాగు చేసిన తర్వాత మేబీ గర్వము లేకపోతే నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రార్థన నేనే గనక, లేకపోతే నా ప్రార్థనే దేవుడు విన్నాడు అనే ఒక ఆలోచన ఏమో వచ్చుంటుంది ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఎవరి మీద వచ్చింది? హిజ్కియా మీద వచ్చింది, ఆయన ప్రజల మీద కూడా వచ్చింది. తండ్రి ఏ విధంగా ఉంటే బిడ్డలు కూడా అలాగే ఉంటారు కదా, అవునా కదా? మాట్లాడతలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి తప్పు చేస్తే బిడ్డలకు కూడా అది శాపము అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా భక్తి చేయాలి. ఈరోజు ఒక తండ్రి స్థానంలో ఉన్న యజమానుడు కావచ్చు, ఒక తల్లి స్థానంలో ఉన్న యజమానురాలు కావచ్చు, లేదా నీ కుటుంబంలో నువ్వే యజమానుడిగా ఉన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నీ జీవితంలోనికి నువ్వు పొందుకుంటున్నా అది కేవలం నీ ఒక్కరి వల్ల అయితే కాదు. అది కేవలం నీ ఒక్కరి వల్ల అయితే కాదు, నీ కొరకు ప్రార్థించేవారు కూడా ఉన్నారు, నీ కొరకు నిత్యము అంగలార్చేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెబుతాను, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా,
లేదా నీవు కష్టాల నుంచి బయటకు వచ్చినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో శోధన నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు చెప్పగలిగేది ఏంటో తెలుసా? నేను అనే పదాన్ని నువ్వు ఎప్పుడు వాడకూడదు. నేను మాత్రమే, నా ప్రార్థన మాత్రమే అనే పదాన్ని మనం ఎక్కడ వాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నామంటే ఖచ్చితంగా అక్కడ ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని క్రమపరచడానికి తండ్రి పాత్ర ఎంత ఉంటుందో తల్లి పాత్ర కూడా అంతే ఉంటుంది. అవునా? మాట్లాడతలేదు. అవునా కాదా? ఇప్పుడు తండ్రి నా వల్లే అని అనుకుంటే కుదరదు, అలాగే తల్లి నా వల్లే అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏమనుకోవాలా? మనము కుటుంబముగా నడిస్తేనే దీవించబడతామని అనుకుంటే ఆ కుటుంబం దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇక్కడ హిజ్కియా గర్వం వచ్చింది, దేవుడు వారి మీద కోపాన్ని చూపించాడు. వెంటనేనట తన మనస్సు మార్చుకున్నాడట. ఎవరు? హిజ్కియా తన మనస్సు మార్చుకుని మరలా తన కోపము తన బట్టి బిడ్డల మీదకి వచ్చింది కనుక మనస్సు కూడా తన మార్చుకుని తన బిడ్డలతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని? దేవా, మా మనస్సును మరలా మేము మార్చుకున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టో, లేదా నువ్వు నాకు ఇచ్చిన ఈ బలాన్ని బట్టో, ఈ యొక్క దేశాన్ని బట్టో నా జీవితంలో గర్వం అనేది వచ్చిందేమో, నేను తగ్గించుకుంటున్నాను అని హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడట? తన కోపాన్ని తీసేసి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో గొప్పవారిగా ఉండాలి అని అంటే, మన జీవితంలో భూమి మీద పరలోకంలో కూడా గొప్పవారిగా మనం ఎదగాలి అని అంటే, ఈ భూమి మీద మనం గర్వం అనేది మన హృదయంలోనికి రానివ్వకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం రాకూడదు? మొదటి మాట, మనం గొప్పవారిగా ఉండాలి అని అంటే గర్వం అనేది రాకూడదు. దేవునికి స్తోత్రం. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, వినండి. ఒకరోజు మనలాంటి సంఘమే ఒక యవన బిడ్డ ఏం చేశాడంటే, బాగా చదువుకుని కలెక్టర్ ఉద్యోగం సంపాదించాడు. ఏం చేశాడు? చెప్పండి. దేవునికి స్తోత్రం. కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. ఈ కలెక్టర్ ఉద్యోగం సంపాదించిన తరువాత సంఘంలో మనకులాగా ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. ఉపవాస కూటాలు జరుగుతూ ఉంటే పాపం కలెక్టర్ గారు కదా, తీరిక లేక వారి మీద పెట్టిన బాధ్యతను బట్టి చాలా ప్రాంతాల్లో దూరంగా ఉన్నాడు మాట సంఘానికి. ఆదివారం అక్కడ ఉన్న మందిరానికి వెళ్తున్నాడు. ప్రభు ఆరాధన అయితే మానలేదు, కానీ ఉద్యోగరీత్యా సంఘానికి కొంచెం దూరం అయ్యాడు. అప్పుడు ఈ సంఘస్థులందరూ కూడా పాస్టర్ గారితో చెప్పారు, అయ్యగారు, ఈసారి మన ఉపవాస కూటాలు ముందే దేవుడు అద్భుతం చేశాడు కదయ్యా, కాబట్టి ఆ కలెక్టర్ హోదాలో ఉన్న యవన బిడ్డను మనం ప్రత్యేకంగా ఆహ్వానిద్దాం అని చెప్తే పాస్టర్ గారు ఏం చేశారంటే ఫోన్ చేసి చెప్పారట. దేవుని బాబు, దేవుని సన్నిధిలో ఉపవాస కూటాలు ఏర్పరచబడ్డాయి, ఉపవాస కూటాలకి నువ్వు ఖచ్చితంగా రావాలి అని అన్నాడట. దేవునికి స్తోత్రం. అందులో నీ సాక్ష్యాన్ని కూడా చెప్పాలి. ఏం సాక్ష్యం? దేవుడిని ఏ విధంగా ఆశీర్వదించాడో, ఈ ఉద్యోగం పొందేటప్పుడు దేవుడు నీకు ఎంతగా సహాయం చేశారో సాక్ష్యాన్ని కూడా చెప్పాలి అని అంటే, ఆయన సరే అయ్యగారు వస్తాను, ఖచ్చితంగా వస్తానని చెప్పాడట. ఉపవాస కూటాల లాస్ట్ రోజు వస్తానండి అంటే కుటుంబం అందరూ కూడా, సంఘం అందరూ కూడా ఆ యవన బిడ్డ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకు? ఈయన వచ్చి
ఈ సాక్ష్యం చెప్తాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి సంఘం అంతా కూడా బలపరచబడతారు అని చెప్పి సంఘం అంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు గుమ్మం దగ్గర చూస్తూ ఉన్నారట. ఇవాళ మా చర్చిలో కలెక్టర్ గారు వస్తున్నారు కానీ గుమ్మం దగ్గర చూస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకుడేమో సమయం వచ్చేస్తుంది సాక్ష్యం చెప్పడానికి. దేవునికి స్తోత్రం. సేవకుడికి ప్రక్కనే కుర్చీ వేశారు. ఎక్కడ? సేవకుడు ప్రక్కనే కుర్చీ వేశారు. ఎవరు కూర్చోవడానికి? కలెక్టర్ గారు కూర్చోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయినప్పుడు నలుగురు మధ్యలో నుంచి లేచి కూర్చుని నిలబడి పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలుగురు మధ్యలో నుంచి లేచి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటున్నాడట. పాస్టర్ గారు అడిగారంట, అయ్యా మీ కొరకు ఒక ప్రత్యేకంగా ఏర్పరచబడ్డం, మీ కొరకు ఏమో జనాలు చూస్తున్నారు, అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు, మీ కార్లు రాలేదు, మీరు రాలేదంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నా హోదా కానీ నా పదవి కానీ నా స్థితి ఏదైనా సరే ఏమీ నేను చూపించకూడదు. ఎందుకో తెలుసా? నేను నా దేవుని సన్నిధిలో నేను తగ్గించుకుంటేనే నా దేవుడు నన్ను ఇంతవరకు హెచ్చించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏంటో చెప్పనా? వీళ్ళందరూ ఆరాధన చేసుకుంటున్నారంట. ఆయన యవన కాలంలో లేదా బాల్యం దినాల నుంచి కూడా మందిరంలో చెప్పులు సర్దే పని అప్పగించారట ఆయనకి. ఆ పని కూడా ఆయన చేసి మందిరంలోకి వచ్చి కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, తగ్గింపు అనేది మనల్ని ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో తగ్గించుకున్నంత మాత్రం మనం ఎప్పుడు ఎక్కడ పడిపోయిన వారం అయితే అమ్మో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఆయబడిన మాట ఏంటయ్యా అంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుని మందిరానికి వచ్చేసరికి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ దగ్గర ఎంత ధనం ఉన్నా, మనం ఏం చేయాలి తెలుసా? మన స్థితి అంతా మర్చిపోవాలి. ఎందుకో తెలుసా? ఆ స్థితిని పెట్టిన వాడి దగ్గర ఉన్నావు నువ్వు జాగ్రత్త. ఆ స్థితిని నీకు అప్పగించిన వాడు సన్నిధిలో నువ్వు ఉన్నావు జాగ్రత్త. ఆయన తీయగలడు, అదేవిధంగా ఇవ్వగలడు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హిజ్కియా దగ్గర తీసేశాడు, బుద్ధి వచ్చింది, మనసు మార్చుకున్నాడు, ప్రార్థన చేశాడు, మరలా దేవుని సన్నిధిలో దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనం గొప్పవారిగా ఉండాలంటే మనం గొప్పలు చెప్పుకోని అవసరం లేదు, గొప్ప చూపించుకోని అవసరం లేదు. మనం ఎంత తగ్గితే దేవుడు అంత మనలను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్పగలను. ఏంటి ఆ మాట అంటే, నువ్వు నీ స్థితిని ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు. నువ్వు లేమిలో ఉన్నప్పుడు నీకు మేలు చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోవద్దు. కనీసం మాటతో సహాయం చేసిన వాళ్ళని కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎందుకు? చాలామంది ఏం చేస్తారంటే, ఏరు దాటిన తర్వాత చెప్పండి సామెత, తెప్ప ఏం చేస్తారు? కాల్చేస్తారట, తన్నేస్తారు, ఇంక దీని పని లేదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? మన పని ఎలా ఉందంటే, మేలు పొందుకున్న తర్వాత మేలు చేయడానికి మేలుకు కారకులైన వారిని విడిచిపెట్టేస్తున్నారు. మళ్ళా ఏం చెబుతున్నారంటే, నా సొంత కష్టంతో నేను పైకి వచ్చాను, నా సొంత కష్టంతో, నా ప్రార్థనతో, నా వ్యక్తిగత జీవితంలో నా ప్రార్థనతో నేను పైకి వచ్చానని చెప్తూ ఉంటారు చాలామంది. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన అంగీకరించబడింది అంటే నువ్వేదో పరిశుద్ధంగానో లేదా యోగ్యతగా ఉన్నందుకు కాదు.
నీ కొరకు మన కొరకు ప్రార్థన చేసే భక్తులు, ప్రార్థన చేసే సంఘము, ప్రార్థన చేసే దైవజనులు మనకున్నారు కనుకే మనం ఈరోజు ఈ స్థితిలో నిలవబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏం మర్చిపోకూడదు, గర్వం అనేది మన జీవితంలోనికి రాకుండా జాగ్రత్తగా తగ్గించుకుని జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక రాజు హృదయంలో గర్వించాడట, పైకి కూడా చెప్పలేదు ఆయన. ఎక్కడ గర్వించాడు చెప్పండి? హృదయంలో గర్వించాడు, పైకి కూడా చెప్పలా. నేను పరిపాలించే రాజ్యం ఎంత బాగుంది, నేను గనక ఇంత చక్కగా పరిపాలిస్తున్నాను, నేను గనక ఈ కట్టడాలు కట్టాను అని రాజు ఏం చేశాడంట? హృదయంలో గర్వించాడు, పైకి కూడా చెప్పలేదు పాపం. దేవుడు ఏం చేశాడంటే ఆయన తీసుకుని వెళ్ళి అరణ్యంలో బారేశాడు. పశువులతో పాటు గడ్డి మేయడం ప్రారంభించాడు. ఏమైంది? అప్పటి వరకు ఏం తిన్నాడు? పంచపరమాన్నాలు తిన్నాడు, మంచిగా కావలసిన ఆహారం తిన్నాడు. కానీ ఎప్పుడైతే గర్వం అనేది తన జీవితంలోనికి వచ్చిందో దేవుడు రాజ్యానికి దూరం చేసేసాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యంలోకి తీసుకెళ్ళి పశువులు మేసే గడ్డిని మేసిన తర్వాత తన హృదయంలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నాడు, అయ్యా దీనంతటికి ఆధారము, దీనంతటికి కారకుడు ఎవరు? నీవే అని తన్ను తాను పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకుని ప్రార్థన చేస్తే మరలా ఆయన రాజ్యము ఆయనకు ఇవ్వబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏముండకూడదు? గొప్పవారిగా వెళ్ళాలి అని అంటే నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క వ్యవసాయంలో కావచ్చు, నువ్వు ఎప్పుడు కూడా గొప్పలకి పోవద్దు, లేదా గర్వం అనేది మాట నీ జీవితంలో రానివద్దు. నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు ఎదుట నిలవబడగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న లేఖ ఇది. దేవునికి స్తోత్రం. రెండవది, మనం గొప్పవారిగా ఉండాలి అని అంటే విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా? విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అంటే ఏంటి? చెప్పిన మాటకు లోబడి ఉండుట. దేవునికి స్తోత్రం. తన తండ్రి యేసు ప్రభు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ నిమిత్తము మానవ ఆకారములో వచ్చాడు, మహిమంతటిని విడిచాడు. ఎలా వచ్చాడు? మానవ ఆకారములో వచ్చి మహిమంతా విడిచి శ్రమలు పొందాడు. ఆ యొక్క శిలువ మరణం పొంది ఏం చేశాడట? తండ్రి మాటకు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమున ఈరోజు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఆయన. ఈరోజు నేను అంటాను, నీవు కూడా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి నువ్వు దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగితే నీవు కూడా ఆ తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు వారు కూర్చున్నట్టుగా యేసయ్య కుడి పార్శ్వమున నువ్వు కూడా కూర్చుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అంటే లోబడి జీవించాలి. లోబడకపోతే శ్రమ, లోబడకపోతే ఎన్నో కష్టాలు వస్తాయి.
అది మాత్రమే కాదు, లోబడకపోతే విడవబడతాం. లోబడకపోతే విడవబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఒక ఉన్నతమైన స్థితిలో గొప్పవాడిగా ఉండాలి అని అంటే ఏం చేయాలా? లోబడాల. చిన్నపిల్లలను దేవుడు ఎందుకు పెట్టాడంటే వారిలో గర్వం ఉండదు. ఉంటుందా? చిన్నపిల్లలకి మరి నేను డబ్బున్నవాడిని, లేదా మాకు వెనకాల ఎంత ఉందని స్కూల్లో ఎప్పుడైనా విన్నారా? మీ ఫ్రెండ్స్ చెప్పడం ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా స్కూల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ స్నేహితులతో కలిసి ఈడు తెచ్చింది ఆడు తింటాడు, ఆడు తెచ్చింది ఈడు తింటాడు, నువ్వు తినకూడదు అని ఈడండు, నేను తినకూడదు అని ఆడండు. అవునా? ఇంకొంచెం చిన్నపిల్లలు అయితే ఇక వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎవరు చెప్పినా వస్తారు. అవునా కాదా? ఈరోజు మనస్థితి కూడా ఎలా ఉండాలంటే వాక్యము మనకి ఎప్పుడు ఎలాగైనా మాట్లాడినా ఆ మాటకు మనం ఏం చేయబడాలా? లోబడిపోవాలి, విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం. లోబడినల్లని ప్రజలకు శ్రమ అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు అంటే చాలా సందర్భాల్లో లోబడలేదు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని శ్రమ పెట్టాడు, మరలా ఆయన వైపు విధేయత చూపించినట్లుగా నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక గొప్పవాడిగా ఈరోజు ఈ భూమి మీద ఒక గొప్పవాడిగా ఉండాలన్నా, నువ్వు పొందుకోబోయే ఆ పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలన్నా ఈ భూమి మీద నీవు గర్వం విడిచిపెట్టాలి. రెండవది అవిధేయత అనేది తొలగించి విధేయతగా నడుచుకోవాలి. చెప్పిన మాటకు మనం లోబడే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే వారసత్వపు హక్కులు ఇచ్చేటప్పుడు నువ్వు నా మాట లేదు కనుక నీకేముండదు? ఆస్తి ఉండదు అంటారా? అన్నారా? నిజం చెప్తున్నాను, నేను అలాంటి అనుభవం పొందిన వాడినే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన వారసత్వం అనేది చాలా గొప్పది. ఆయన మాట వినకపోతే గనక, ఆయనకు మనం విధేయత చూపించలేకపోతే గనక ఆ వారసత్వాన్ని మనం పొందుకోలేము. అందరికీ ఇవ్వబడింది కానీ దాంట్లో కొందరే వెళ్తున్నారట, కొందరే పొందుకోబోతున్నారట. అందుకనే ఆ పొందుకునే గుంపులోనికి, ఆ పొందుకునే వారిలో మనము కూడా ఉండాలని నీ ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మనమైనా, మన సంఘమైనా, మన కుటుంబమైనా దీనస్థితి నుంచి సంపన్న స్థితికి వెళ్ళాలన్నా, దరిద్ర స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా తీసుకువెళ్ళేవాడు, తీసుకువెళ్ళగలిగిన వాడు మనతో ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయన మాటకు లోబడి విధేయత చూపిస్తామో, ఆ మాట విధేయతను బట్టి దేవుడు మనకు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలన్నీ మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆఖరి గడియలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. గర్వము ఈ ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, నీలో నాలోనికి రాకుండా జాగ్రత్తగా నువ్వు చదువుతున్న చదువును బట్టి గర్వపడద్దు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడద్దు, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి గర్వపడద్దు, నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని బట్టి గర్వపడద్దు, నీకున్న బంధువులను బట్టి నువ్వు గర్వపడద్దు. అన్నిటినీ ఇచ్చిన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తగ్గించుకుని నువ్వు నిలవబడితే అప్పుడు చెప్తాడు గర్వంగా, ఈడు నా కుమారుడు అని దేవుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా బిడ్డలు ఉద్యోగం సంపాదించినప్పుడు ఆ తల్లిదండ్రులు కళ్ళలో, ఆ తల్లిదండ్రులు కుటుంబాల్లో ఎంత గర్వంగా చెప్తారో, నీ జీవితంలో కూడా విధేయత కలిగి గర్వమంతా ప్రక్కన పెడితే నిన్ను బట్టి నా దేవుడు గర్వించదగ్గ ఒక స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నువ్వు గర్వాన్ని విడిచి విధేయతగా జీవించి దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లయితే నిన్ను బట్టి గర్వించదగ్గ ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు, నా కొడుకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అని చెప్తున్నాడు. యాకోబు స్థితి ఎలాంటిది? ఐగుప్తు దేశానికి వచ్చేటప్పుడు తిండికి గతి లేదు. కానీ ఆ యోసేపుని బట్టి చెప్తున్నాడు, నా కొడుకు ఎవరిప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి. ఈరోజు నేను అంటాను, దేవుడు నీ బిడ్డలకు అలాంటి ఉన్నత స్థితి ఇస్తాడు. నిన్ను బట్టి నీ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు కూడా అంత గొప్ప సాక్ష్యము ప్రకటించు గొప్ప కృప మనకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న బిడ్డల వల్లే మనం ఏం చేయాలా చెప్పాలి? లోబడాలి. మరొక మాట రాయబడింది, చిన్న బిడ్డ అని ఎందుకు రాయబడిందంటే ఆ బిడ్డ నూతనంగా జన్మించినవాడు. అవునా? దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ప్రభువునందు మరలా జన్మించాలి. అంటే రక్షించబడాలి. అప్పుడు మనం గొప్ప పాత్రలో ఆ యొక్క గొప్ప వారసత్వానికి ఒక ముద్ర అనేది బాప్తిస్మం ద్వారా మనం కలిగి ఉంటాం. ఒక టికెట్ అనేది మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి అర్హత కొరకు ప్రభు ఎదుట గర్వం విడిచి విధేయతగా భక్తి చేస్తూ రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట గర్వము నీలో ఒక గొప్పతనాన్ని లేదా నేను ఒక గొప్పవాడిగా ఉండడానికి దేవుడు నిలబెడుతున్నప్పుడు నీలో గర్వం అనే ఒక అనుభవం నీలో ఉంటే నీ జీవితంలో మనం ముందుకు కొనసాగలేము. రెండవదిగా విధేయత చూపేవారుగా ఉండాలి. మన వారసత్వాన్ని పొందుకోవాలన్నా మనం దేవుని సన్నిధిలో ఆ యొక్క గొప్పవాడిగా ఉండాలన్నా యేసు ప్రభు వారు చెబుతున్నట్టుగా చిన్న పిల్లల మనసు అనగా వారు గర్వం ఉండదు. వారు ఏది చెప్తారో వింటారో, వారి జీవితంలో ఎలాంటి కల్మషం అనేది ఉండదు. అవి అలాంటి దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థన చేయి. మన జీవితంలో ఏ విధమైన నేను నా వలన కాదు, ఇదిగో కేవలము అయా నీ వలన నేను కలిగాను, నీ వలనే నా కుటుంబం పడుతుంది, నీ వలనే సంఘంలో ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి దేవా అని మనం ప్రార్థన చేసే మనసు మనకు నిశ్చయముగా మనం దేవుడు నియమిస్తాడు. అవి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినాన్ని అయా నీ శిష్యులతో నీవు పలికిన మాటను మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ఎవరు గొప్పవారయ్యా అంటే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారి గొప్పవారు అంటున్నావు. ఎవరైతే నీ మాటకు అయా విధేయత చూపుతారో వారి గొప్పవారు అంటున్నావు. అవును తండ్రి, మేము కూడా నీ సన్నిధిలో గొప్పవారు, నీ సన్నిధిలో గర్వము తొలగించుకుని నీ మాట వింటూ ముందు కొనసాగింపుకు దయచేయండి. అయా నీ వాక్యము విన్న ప్రకారంగా మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఇదిగో ఇంతవరకు నిపుణులు చేసిన ప్రార్థన, ఇదిగో ప్రభా చేస్తున్న భక్తి అంతా కూడా వ్యర్థము కాకుండా దీవెనలో నడిపించబడు ఉన్నతమైన భాగ్యాన్ని విడుదల దయచేయండి. ఇదిగో ఇప్పుడు అనిపించింది కానుకలు దీవించండి, ఇచ్చిన విడుదల అంతని గురించి కానుకలు పరిచయంలో వాడుకోండి. మరొక మాట తండ్రి చేరువచ్చిన మమ్మల్ని రాలేని ప్రతి బిడ్డను కూడా దయచేత మన్నించి నీ సన్నిధులు బలపరిచి నీ కార్యములు చదివి తృప్తిపరుస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం అంతలో సమస్త దేవుడు అందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం జయం, ప్రవేశం సంపూర్ణ జయం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.